అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన విషయాలే నా ఛానల్లో మీకు కనపడతాయి. అయితే మీరు వాటిని లైక్ చేయడమే తర్వాయి. అయితే ఇప్పుడు చూడండి, ఈ మధ్యనప్పుడే గత 4-5 రోజులుగా మళ్ళా కరోనా గురించి చాలా వైరల్ అవుతుంది న్యూస్. ఆ దేశంలో ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ దేశంలో ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఇన్ని కేసులు ఉన్నాయి, ఇలాగని. డోంట్ గెట్ ప్యానిక్ అండి, ప్యానిక్ అయిపోకండి. ఇంకొక విషయం చెప్తా, ఎప్పుడైనా సరే రోగాన్ని చూసో లేదంటే వేరే ఇంకేదైనా బాధని చూసో ప్రమాదాన్ని చూసో ముందు భయపడ్డాం అనుకోండి, ఆలోచన అన్నది ఆగిపోతుంది. అంచేత భయం పడ్డానికి అవసరం లేదు, అది పనికి మాలింది కూడా. ఎందుకంటే సరైన ఆలోచనను కూడా ఇవ్వదు, దాన్ని విడిచిపెట్టండి. ఆల్రెడీ మనం 2 సార్లు 3 సార్లు కొంతమంది వ్యాక్సిన్స్ వేయించుకున్నాం. 2 సార్లు అయితే ఖచ్చితంగా అందరం వేయించుకున్నాం. కాబట్టి ఇప్పుడు అదంత ఇబ్బంది పెట్టదు. అలాగని మనం నిర్లక్ష్యంగా ఉండడం కాదు, మన జాగ్రత్తలో మనం ఎప్పుడూ ఉందాం. మన హిందూ సనాతన ధర్మంలో మొట్టమొదటి నుంచి చెప్పింది షేక్ హ్యాండ్స్ కాదు, నమస్కారాలని, బయటకి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోవాలని, మనకి ఇవన్నీ తెలిసినవే. రోజు తులసి తీర్థం తీసుకోవడం కదా, అలాగా మన జాగ్రత్తల్లో ఎప్పుడూ మనం ఉందాం. ఓకేనా? అంచేత భయపడద్దు, భయపెట్టద్దు కూడా. దయచేసి మిగిలిన ఛానల్స్ వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ ఇన్ని కేసులు, ప్రజలకి ఏంటుందండి, భయపెడితే భయపడతారు, వెంటనే పాపం భయపడిపోతారు, ఏదో వచ్చేస్తుంది కావాలి ప్రమాదం అని. ఏమీ కాదండి. ఇంకో విషయం గట్టిగా చెప్పాలంటే, ఆవకాయలు పెట్టుకుంటున్నారు కదండి అందరూ సీజన్. అసలు మీరు ఆలోచించండి, మన ఏదైతే మనం తీసుకునే ఆహారం పద్ధతులు ఉన్నాయో అసలు అవే సగం రోగ నిరోధక శక్తిని మనలో పెంచుతాయి. ఆలోచించండి, ప్రతిదీ అవతల వాళ్ళు ఒక టిప్పులాగా ఇచ్చేస్తూ ఉంటే అది తీసేసుకుని దాన్నేమో మనమే క్వాలిఫై చేసేస్తాం, ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదని. అలా కాదు, ఆలోచించండి. మనం రోజు తీసుకునే ఆహారమే మనకి ఔషధంగా తీసుకోవడం. పూర్వకాలంలో మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, వాళ్ళు బతికినంతకాలం 90 ఏళ్ళు బతికారో 80 ఏళ్ళు బతికారో వాళ్ళందరికీ ఒక్క పన్ను ఊడలేదు, అవునా? ఒక్క వెంట్రుక ఊడలేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళు ఆహారమే వాళ్ళకి ఔషధంగా ఉపయోగపడింది. ఇప్పుడు మనకి ఔషధాలు ఆహారంగా మారి ఆహారం అన్నది ఔషధం కోసం తింటున్నాం, అవునా కదా? ఒక్కసారి ఆలోచించుకోండి. దీనిని మనం మళ్ళా మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఆహారమే మనకి ఔషధం అయ్యి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీవిత ప్రమాణాన్ని అంటే ఆయు ప్రమాణాన్ని కూడా పెంచుతుంది అనడంలో సందేహం లేదు. అంచేత మళ్ళీ కరోనా వచ్చేస్తుంది, వానలు పడిపోతున్నాయి, ఏదో అయిపోతుంది, ఈ భయాలు విడిచిపెట్టి చక్కగా మిరియాల చారు తింటూ ఉండండి, తాగుతూ ఉండండి, గొంతుకు చాలా బాగుంటుంది. అలాగే శొంఠి రోజు వాడేటప్పుడు, అంటే వాడడం అలవాటు ఉన్న వాళ్ళు శొంఠిని కొద్దిగా మొదటి పిడిసలో తినడం మొదలుపెట్టండి. శొంఠి శోధిస్తుంది, 100 రకాల జబ్బుల్ని శోధిస్తుంది అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, మా నానమ్మ వాళ్ళు అంటుండేవారు. అంచేత శొంఠిని తింటూ ఉండండి. ఇంతకు మించి ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది ఆవకాయల సీజన్ కాబట్టి ఆవకాయలు పెట్టుకుని ఉంటాం కదా, ఆవ ఘాటు, ఆవ ఉప్పు కారం కలిసిన ఘాటు ఉంటుంది చూసారా, ఆ ఘాటు తిన్నారనుకోండి, కరోనా కాదు దాని అమ్మమ్మ కూడా మనకి అనారోగ్యాన్ని కలిగించలేదు, ఏమీ చేయలేదు. అంచేత హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, భయపడకండి. అంతేకాదు అజాగ్రత్తగా కూడా ఉండకండి. సరేనా? ఉంటాను. నమస్తే.